బంధువులు ఎవరైనా మరణించినప్పుడు 12 రోజులు సూతకం అని, సంవత్సరం పాటు సూతకం అని అంటూ ఉంటారు. ఇందులో శాస్త్రం ప్రకారం ఏది పాటించాలి? అనేకులు ఈనాటి కాలంలో 12 రోజులు ఉంటే చాలు అని చెబుతూ ఉంటారు. అనేకులు వింటూ ఉంటారు. శాస్త్రం వేరు, ఊరికే అలా మాట్లాడడం వేరు. మనం మాట్లాడే అంశం ఒక శాస్త్ర ప్రమాణంతో ముడిపడి ఉండాలి. యత్ శాస్త్ర విధిముచ్యత్య వర్తతే కామకారత నస సిద్ధిమవాప్నోతి. ఇలా చెప్పడం కూడా ఒక శాస్త్రమే. భగవద్గీతలో ఇలా ఉంది. శాస్త్ర ప్రమాణం కావాలి. చనిపోయిన వ్యక్తికి సంబంధించి మనం చేసేటటువంటి క్రియాకలాపం అంతా కూడా ఒక సంవత్సర కాలం పాటు ఉంటుంది. సంవత్సర కాలం పాటు ఆ క్రియాకలాపాలు ఆచరించేటటువంటి కర్తకు అనారోగ్యం రాకుండా ఉండాలి, ఉద్యోగపరమైన చిక్కులు లేకుండా ఉండాలి, స్థానికంగా కదలకుండా ఇంటిలోనే ఈ కర్మ చేస్తూ ఉండాలి. వీటన్నింటికీ కూడా అవాంతరాలు రావచ్చు అన్న ఉద్దేశ్యంతో అపకర్షించి 16 మాసికములను 10వ రోజు మధ్యాహ్నమో 11వ రోజు ఉదయమో షోడశం అన్న పేరిట నిర్వహింపజేసి సంవత్సర కాలం పాటు పెట్టేటటువంటి మాసికములు 16 మాసికములు. ఈ 16 మాసికములలో ఆ మరణించిన జీవుడు ప్రయాణించే లోకాల పేర్లు, వాటి దూరాలు, ఆయా ప్రాంతాలలో ఆ జీవునికి కలిగేటటువంటి అసౌకర్యం, వీటన్నింటినీ కూడా గరుడ పురాణం 8వ అధ్యాయం సవిస్తరంగా తెలియజేస్తుంది. అది 16 అధ్యాయాల గ్రంథం. గరుడ పురాణంలో 8వ అధ్యాయం. ఇలా మనం తెలుసుకొని 16 మాసాల సంబంధంగా ఉండేటటువంటి 16 మాసికములను 12 నెలలలో చేసేవి. అంటే చనిపోగానే ఒకటి, 15 రోజులకు ఒకటి, నెలకు ఒకటి చొప్పున 12, 3.5 నెలలకు ఒకటి, 5.5 నెలలకు ఒకటి, ఇలా 4 అధికంగా మాసికానికి కూడా చొప్పున 12 వెరసి 16 మాసికములు. సంవత్సర క్రియాకలాపం అంతా కూడా 12 రోజులలో చేసి అయిపోయింది. అంటే ఎలా? షోడశం అనంతరం సపండీకరణం సంవత్సరం చివరిలో చెయ్యాలి. ఇప్పుడే చేస్తున్నాం, చేశాం. అయినా ఒక సంవత్సర కాలం పాటు కర్త తనకు సంబంధించినంత మేరకు తనకు జన్మనిచ్చిన ఈ తల్లిదండ్రులకు, అన్నకు, బంధువులకు ఎవరైతే వెళ్ళిపోయారో వారికి సంబంధించి క్రియాకలాపాలు ఆచరించిన కారణం చేత కృతజ్ఞుడై ఉండాలి. ఎక్కడ దైవశక్తిని మనం మనపైన ఆపాదింపజేసుకుంటామో, దేవాలయాలకు వెళతామో, కొబ్బరికాయలు కొడతామో, పూజాదికాలు నిర్వహిస్తామో, అలాంటి చోట పితృకర్మలకు సంబంధించిన ఈ స్వరూపాలన్నీ కూడా దూరం అవుతాయి. అలా చెయ్యడం పాపం, దోషం. జన్మనిచ్చిన పితరులకు మనం చేసేటటువంటి ఘోరమైన అపచారం కనుక పెద్దలు ఈ కర్మలు చేసేటటువంటి వారికి 1 సంవత్సర కాలం పాటు విధి నిషేధాదులు దేవతా కర్మలకు సంబంధించి సూచించారు. వాళ్ళు ఆలయాలకు వెళ్ళకుండా పితృకర్మలు చేస్తూ ఉన్నందువలన దేహాన్ని ఇచ్చిన ఆ తల్లిదండ్రులకు కృతజ్ఞతాపూర్వకంగా 1 సంవత్సర కాలం పాటు తమ కృతజ్ఞతలను తెలిపిన వారు అవుతారు. అందుకే ఆబ్దికం, సంవత్సరికం, ఇంత వృత్తాంతం. ఇదంతా కూడా పురాతనమైన, సనాతనమైన, వైదికమైనటువంటి విజ్ఞానానికి ప్రతీక. ఇది తెలియని వారు భక్తి మార్గంతో ఆధునికంగా అని చెబుతూ 12 రోజులే మనం చేసేదేమీ లేదు. వింటాం, ఊరుకుంటాం. ప్రామాణికం మట్టుకు సంవత్సరం అందరికీ. ఇది విషయం.